Hi viewers, ఎలా ఉన్నారు అందరూ? ఎంజాయింగ్ యువర్ 2024 ఎండింగ్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారా? వి వెల్కమ్ 2025. ఓకే, ఈరోజు లాస్ట్ టైం మనము బీపీహెచ్ గురించి చెప్పుకున్నాము. ఈరోజు ఒక చిన్న షార్ట్ ఇన్ఫర్మేషన్తో వస్తున్నాను మీ ముందుకి. అది డబుల్ జే స్టెంట్. డబుల్ జే స్టెంట్ అంటే డీజే స్టెంట్ అంటారు కామన్ గా. డబుల్ జే అని ఎందుకు వచ్చిందంటే, ఇది చూస్తే ఇక్కడ ఒక జే ఆకారం ఉంది, ఇది చూస్తే ఇక్కడ ఒక జే ఆకారం ఉంది. ఇది ఒక ఎండ్ కిడ్నీలో ఉంటుంది, ఒక ఎండ్ బ్లాడర్ లో ఉంటుంది. ఎందుకు ఈ స్టెంట్ ఇలా డిజైన్ చేయడానికి రీజన్ ఏమంటే, ఈ స్టెంట్ బయటికి పోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. కామన్ గా ఏమంటే, ఈ స్టెంట్ అనగానే గుండెకు వేసే స్టెంట్లని చాలా మంది ఫీల్ అవుతారు. గుండెకి వేసే స్టెంట్, కిడ్నీలో యూజ్ చేసే స్టెంట్ వేరే. గుండెకి వేసే స్టెంట్, కిడ్నీలో వాడే స్టెంట్ వేరే. అవి పర్మనెంట్ గా బాడీలో ఉండిపోతాయి. ఇవి బాడీలో ఉండవు. ఇవి ఖచ్చితంగా బయటకు తీసేసేయాలి. ఎక్కడ వాడతారు ఈ స్టెంట్? ఈ స్టెంట్ స్వభావం ఏంటి? ఈ స్టెంట్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో, రబ్బర్ బ్యాండ్ లాగా ఉంది. కాబట్టి చాలా మంది స్టెంట్ వేయించుకున్న పేషెంట్స్ చాలా మంది ఏం చెప్తారంటే, నాకు ఈ స్టెంట్ గుచ్చుకుంటుంది, లేదంటే ఈ స్టెంట్ వల్ల నేను వంగలేకపోతున్నాను, ఇలాంటివి చాలా మంది చెప్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే మీరే చూడండి ఎంత సాఫ్ట్ ఉందో ఇది మనల్ని, ఇంత పెద్ద బాడీని ఇది ఏమైనా చేయగలదా? చేయలేదు. కానీ ఇది చాలా హెల్ప్ చేస్తుంది అన్ని ఆపరేషన్లలో. యూరాలజీ ఆపరేషన్లు, మెజారిటీ ఆఫ్ ద యూరాలజీ ఆపరేషన్లో, 80% యూరాలజీ ఆపరేషన్లలో ఇది హెల్ప్ అవుతుంది. అన్ని స్టోన్ సర్జరీస్ తో, ఓపెన్ సర్జరీ కావచ్చు, లాప్రోస్కోపీ కావచ్చు, ఎండో యూరాలజీ కావచ్చు. ఓపెన్ సర్జరీ అంటే కోత పెట్టి రాళ్ళు తీసే దాంట్లో, లాప్రోస్కోపీ ద్వారా కోత పెట్టి రాళ్ళు తీసే దాంట్లో. రెండవది ఎండో యూరాలజీ లైక్ యూఆర్ఎస్ఎల్, పీసీఎన్ఎల్, ఆర్ఐఆర్ఎస్ అనే సర్జరీలు. తర్వాత రీకన్స్ట్రక్షన్ సర్జరీస్, పైలోప్లాస్టీ అనేవి, రీఇంప్లాంటేషన్, బోవారీ ఫ్లాప్, ఇలాంటి అన్ని సర్జరీస్ లో ఈ స్టెంట్ అనేది వజ్రాయుధం లాగా హెల్ప్ చేస్తుంది. ఇది నమ్మకమైన నేస్తం ఒక యూరాలజిస్ట్ కి. రెండోది క్యాన్సర్ పేషెంట్స్ లో కూడా హెల్ప్ చేస్తుంది. కొంతమంది క్యాన్సర్ పేషెంట్లలో యూరెటర్స్ అబ్స్ట్రక్షన్ అయిపోయి, యూజువల్ గైనకలాజికల్ క్యాన్సర్స్ లో కామన్ గా చూస్తూ ఉంటాము, కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి కిడ్నీలు పనితనం పోతుంది. ఒక్కసారి ఈ స్టెంట్ పడంగానే క్రియాటిన్ 10 నుంచి 2కి, 1.5కి, 1కి చేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత మంచి లైఫ్ కూడా బాగా వచ్చింది వాళ్ళకు. సో ఈ స్టెంట్ వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో మనం మర్చిపోతే, తీయించుకోవడం మర్చిపోతే, చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను, తీయించుకోవడం మర్చిపోతే మాత్రం చాలా అపాయంలోకి వెళ్తాం. ఈ స్టెంట్ రకరకాలుగా ఉంటుంది. కొన్ని 3 to 6 months లో తీసేవి ఉంటాయి, కొన్ని 3 to 2 months లో తీసేవి ఉంటాయి, కొన్ని 1 year వరకు పెట్టుకునే స్టెంట్స్ ఉంటాయి, ఇంకా లాంగ్ టర్మ్ స్టెంట్స్ కూడా ఉంటాయి. సో అవసరాన్ని బట్టి మీ యూరాలజిస్ట్ ఈ స్టెంట్ సూచిస్తాడు. ఈ స్టెంట్ మర్చిపోకుండా తీయించుకోండి. ఇది మీకు నా విన్నపం. రెండోది, మనం ఈ వీడియోస్ చేసేది జస్ట్ పేషెంట్ ఎడ్యుకేషన్ కోసము, అందరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కోసం. కాబట్టి మీరు లైక్స్ చేస్తూ మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ 2025. విష్ యూ ఆల్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. హెల్తీ, వెల్తీ, ఫన్, లవింగ్, కేరింగ్ అన్నీ ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.